Can see my screen? Yes. Yes, I know. The కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ బేసిక్గా మనం FICO మాడ్యూల్ అనుకున్నాం కదా. సో దిస్ బేసికలీ ఈ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ అనే జనరల్ టర్మ్స్ లో ఎప్పుడు పిక్చర్లోకి వస్తాయి? దిస్ ఆర్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద రీజనల్ వైస్ కదా. ఇప్పుడు సపోజ్ మనము అజ్యూమ్ నేను ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్ లో వర్క్ చేస్తున్నాను. నాకు శాలరీ అడ్మిన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కుడ్ బి హైదరాబాద్. యు నో రైట్ హౌ దట్ లాజిక్ వర్క్స్. బట్ వెన్ the payroll run, that runs under a cost center. Yeah, that is that's related with the cost. Yeah, so a cost center meeda manaku payroll run avutuntadi. That is a basic example. Yeah. Profit centers kuda ante. Suppose one project is purely running from, it is operating from Hyderabad Pocharam campus nunchi oka project run avutundi. Dani billing ivanta, of course, that accounts sales teams will take care of it, but ideally they will end up with calculating based on this cost centers. The profit centers will also be more or less relevant at the particular cost center ki they will also tag to a profit center, ensuring that how much profit ee quarter ki nikara labham inta ani man paper lo chustuntam. Yeah, so ideally that includes the profit from all the profit centers. Yeah, so ideally general ga mana వాళ్ళు ఫాలో అయ్యే ట్రెండ్ ఏంటంటే ఒక్కొక్క ఇట్ కుడ్ బి వర్టికల్, ఇప్పుడు హారిజాంటల్ వర్టికల్ వినుంటారు కదా. ఒక బియు ఉంటాం కదా, బిజినెస్ యూనిట్. యా, సో బిజినెస్ యూనిట్ లో ఎలా బైఫర్కేట్ చేస్తారు? ఒక కంపెనీకి జనరల్ గా ఒక కన్సల్టింగ్ కంపెనీ తీసుకోండి. ఫర్గెట్ అబౌట్ ది అదర్ ప్రొడక్ట్స్. ఇన్ కన్సల్టింగ్ కంపెనీ వీ హ్యావ్ CEO, రైట్? CEO కింద వీల్ హ్యావ్ CFO ఉంటాడు. CFO is again that's a legal entity where that fellow is directly reporting to CEO. దాని తర్వాత CPO ఉంటాడు. ఫైనాన్స్ సెక్టర్కి వస్తే, ఈవెన్ ఆపరేషన్ సెక్టర్కి వస్తే మనకి ఎవరు ఉంటారు? హెడ్స్ ఉంటారు. హెడ్స్ ఫర్ ఈచ్ BU. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక బిజినెస్ యూనిట్. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ యూనిట్ కింద ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ సైన్సెస్. ఈ మెడికల్ ఫార్మాకి సంబంధించిన క్లయింట్స్ అన్ని లైఫ్ సైన్సెస్ కింద డీల్ చేసుకుంటారు. ఓకే, సో దాని తర్వాత రీటైల్ అంటాం. రీటైల్ అంటే ఏంది? వాల్మార్ట్, డిమార్ట్, దీస్ ఆర్ ఆల్ రీటైల్ క్లయింట్స్, రైట్? ఈ రీటైల్ క్లయింట్స్ ని ఒక BU కింద పెట్టేసుకుంటారు. దాని తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని ఒక BU కింద పెట్టేసుకుంటారు. సో ఐడియల్ గా BUలనే 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. ఒక్కొక్క BUకి హెడ్ ఎవడు, వాడి పంచాయతీ ఏంది, వాడి BU కింద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎండ్ ఆఫ్ ద డే వాడు లెక్క అప్పచెప్పాలి. సో ఆ ప్రాఫిట్ ఎంత ఉందనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకో. దిస్ ఈస్ ద ప్రాఫిట్ సెంటర్ ఆన్ ది బిజినెస్ యూనిట్ లెవెల్. యా, సో ఆ BU కింద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులకి ఎంత ఖర్చు అవుతుంది అనేది బేసికలీ దిస్ ఈస్ అగైన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది కాస్ట్ సెంటర్ లెవెల్, ఆన్ ది టాప్ లెవెల్. ఒక BU కింద సబ్ BU ఉంటుంది. సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్సే, SAP అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్సే ఎక్కువ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఏముంటాయి? మళ్ళీ యూ విల్ హ్యావ్ సబ్ BUs అంటాం. సబ్ బిజినెస్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అన్ని మ్యానుఫ్యాక్చరింగే కదా. సపోజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అది ఒక BU. ఆటో మ్యానుఫ్యాక్చరింగ్, అది ఒక BU. ఆల్ రైట్, ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ కార్లు ఈ తయారు చేయడం, రైట్? సో అది ఒక BU. You manufacture steel
అది కూడా ఒక బియు. సో ఇలా సబ్ బియూస్ ఉంటాయి. ఈ సబ్ బియూ కింద మళ్ళా సబ్ బియూస్ కూడా ఉండొచ్చు కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ది సెగ్రిగేషన్స్ హ్యాపెన్స్ ఎట్ ది ఆర్గ్ లెవెల్. అంటే దీన్ని ఏమంటారంటే ఆర్గ్ చార్ట్ అంటాం కదా. మనం ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక ఆర్గ్ చార్ట్ అనేది, అంటే మీ లెవెల్లోకి డిస్కషన్స్ రాకపోవచ్చు, ఒక ఆర్గ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆర్గ్ చార్ట్ ఏంది? దట్ విల్ షో ద హైరార్కీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి రిపోర్ట్ చేస్తాను. ఆ వ్యక్తి ఎవరికి రిపోర్ట్ చేస్తాడు, అతనికి ఎంతమంది రిపోర్ట్ ఉంది, మనం ఒక ప్రాజెక్ట్ లో స్పెసిఫిక్ గా పనిచేస్తున్నప్పుడు ఈ ఆర్గ్ చార్ట్ లో జోలికి వస్తాం జనరల్ గా. ప్రాజెక్ట్ లో ఐడియల్ గా చూస్తే మనం ఎస్ఏపి ఒక్కటే కాదు కదా, వాళ్ళకి జావా ఉంటుంది, సర్వీస్ నవ్ ఉంటుంది, ఈ అన్ని ఆపరేషన్స్ మనం చూస్తాం కదా. when it pertains to ఎస్ఏపి వచ్చేసరికి ఎస్ఏపి మొత్తం అకౌంట్ హెడ్ ఎవడు, డెలివరీ హెడ్ ఎవడు, దాని కింద ప్రోగ్రామ్ మేనేజర్ ఎవరు, దాని కింద ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కింద లీడ్స్ ఎంతమంది ఉన్నారు, ఎస్ఎంఈస్ ఎంతమంది ఉన్నారు, దాని తర్వాత కన్సల్టెంట్ లిస్ట్ వస్తుంది. కన్సల్టెంట్ ఈజ్ సంబడి హూ వర్క్స్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ఆన్ ద సిస్టమ్. యా, ఇట్ డజంట్ మ్యాటర్ యూ హ్యావ్ 15 years 20 years, డజంట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే కన్సల్టెంట్ ఈజ్ టెక్నికలీ ద పర్సన్ హూ ఈస్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్. సో ఈ బైఫర్కేషన్ ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. when it comes to the cost center and profit center, these are dealt at the higher level. అందుకనే ఎస్పెషలీ ఈ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ పిక్చర్లు బాగా రిపోర్టింగ్కి వస్తాయి. రిపోర్ట్స్ ఫైనాన్స్ ఎఫ్ఐసిఓ అంటాం. ఇనిషియల్ గా ఎఫ్ఐ అనే వాళ్ళ మాడ్యూల్ ని ఇప్పుడు ఎఫ్ఐసిఓ మాడ్యూల్ అంటాం, ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్. యా, సో ఈ కంట్రోలింగ్ లోనే జనరల్ గా కంట్రోలింగ్ ఏరియా, దట్ ఈస్ ద కీ థింగ్, రైట్. వాడి కింద ఉన్న ఏరియా మొత్తం ఈ కంట్రోలింగ్ ఏరియా కింద డిస్క్రైబ్ చేసి దాని కింద యూ విల్ మర్జ్ ఆల్ దిస్ BUs and IBUs, sub-BUs, whatever you call, that depends on organization to organization. Yes, so అప్పుడు ఎక్కువ ఈ బడ్జెట్ రిపోర్ట్స్, ఈ ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ రిపోర్ట్స్ అన్ని బడ్జెట్ రిపోర్ట్ కి కీ ఉంటాయి. ఎందుకంటే అంతే కదా, ఫైనాన్స్ ఇయర్లీ బడ్జెట్ ఉన్నప్పుడు ఏంది, దే విల్ అలొకేట్ ద బడ్జెట్ టు సర్టన్ డిపార్ట్మెంట్స్. ఆ సెక్టర్స్ కి బడ్జెట్ అలొకేట్ చేస్తుంది గవర్నమెంట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ కూడా ఒక ఇయర్ కి ఒక ప్రణాళిక ఉంటుంది కదా. దెర్ వుడ్ బి ఎ ప్లాన్ ఫర్ వన్ కంప్లీట్ ఇయర్. హౌ మచ్ వీ నీడ్ టు, ఇఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్, suppose they have 200 projects, they have to allocate certain budget, right? That could be a resources, that could be a logistics, that could be a infrastructure, whatever. So idi allocate chestha untaru. So that's how it works. That's where your cost center and profit center comes into the picture at the higher level from the finance and controlling sector. Yeah, దీనికి see controlling tables ఏ ఉంటాయి. Let me, అసలు ఎన్ని ప్రాఫిట్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి, అన్ని సీతో స్టార్ట్ అవుతాయి టేబుల్స్. ఐ డోంట్ రిమెంబర్ దిస్ టేబుల్. చెప్పాను కదా మనకు జనరల్గా యుఎస్ఆర్ ఏజిఆర్ టేబుల్స్ ఏదో తక్కిన మాట్లాడుకున్నాయి 2-3 టేబుల్స్. ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా టేబుల్, దిస్ ప్రాఫిట్ సెంటర్. లెట్స్ సీ ప్రాఫిట్ సెంటర్స్ ఎలా ఉంటాయి సిస్టంలో. సో ఐడియల్గా generally they contain 4 characters, same like this thing. Yeah, ఇది జనరల్ గా క్రియేట్ చేసుకున్నాయి కాబట్టి సిస్టమ్ లో ఉన్న ప్రాఫిట్ సెంటర్స్ ఈ టేబుల్ ద్వారా చూడొచ్చు. కాస్ట్ సెంటర్ కి దిస్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. యా, ఈ టేబుల్స్ కూడా ఉన్నాయని ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి. I want to look at the cost centers.
No, this is an easy way to find out. Cost center text. So cost center master record కదా CSKS. Yeah. సో ఈ కాస్ట్ సెంటర్స్ మాత్రం చూసి వీటికి నెంబర్స్ చాలా ఉంటాయి. ఒక 8 క్యారెక్టర్స్ ఉంటాయి మినిమం. అక్కడి నుంచి మొదలు పెడితే సమ్ టైమ్స్ యూ సీ 12 and 16 ఇట్ డిపెండ్స్. సో దీన్ని ఇది పూర్తిగా ఇన్ఫర్మేషన్ పర్పస్లే మనకు అవసరము. దిస్ ఇస్ జస్ట్ టు రన్ అరౌండ్ యూ గైస్ హౌ ది కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్ లుక్ ఇన్ ద సిస్టమ్. యా, ఈ కాస్ట్ సెంటర్ అనేది ఒక పర్టికులర్ కాస్ట్ ఏరియా, కంట్రోలింగ్ ఏరియాకి మ్యాప్ అయి ఉంటుంది. ఓకే, ఈ కంట్రోల్ ఏరియా కింద ఎన్ని కాస్ట్ సెంటర్స్ ఉంటాయంటే జనరల్ గా హండ్రెడ్స్ లో ఉంటాయి, థౌజండ్స్ లో కూడా ఉండొచ్చు. రైట్. సో వాడు ఒక ఆర్గనైజేషన్ లో మల్టిపుల్ చెప్పాను కదా, బియూస్ సబ్ బియూస్ గోలగోల ఉంటుంది. అలాగే దట్స్ హౌ మనం ఒక బిగ్గర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకున్నాం అనుకోండి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్, రైట్? ఇన్ బిట్వీన్ మనం చెప్తాం ఒక ప్లాంట్ వాడికి ఈ వారానికి వానికి ఒక 50 కోట్ల మెటీరియల్ చెప్తాం. వాడు ఎగ్జాక్ట్గా వాడు ఎంత వర్త్ ఆఫ్ మెటీరియల్ తయారు చేశాడు అనేది వాడు మళ్ళీ లెక్క చెప్తాడు కదా. ఎస్, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్, ఐ మీన్ అమంగ్స్ దీస్ డిపార్ట్మెంట్స్ దే విల్ ఆల్సో క్యాలిక్యులేట్ దేర్ బడ్జెట్ రిపోర్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ది కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్. ఇవి ఈ కాస్ట్ సెంటర్లు, ప్రాఫిట్ సెంటర్లు అంటే మనకు గుర్తుకొచ్చేది రిపోర్ట్సే, ఫైనాన్స్ రిపోర్ట్సే. అంతకుమించి వీటితో మనము పెద్దగా వెనెవర్ యూ సీ, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ రైట్, వెనెవర్ యూ సీ పీపుల్ రన్నింగ్ దిస్ ఫైనాన్స్ రిపోర్ట్స్, ఎస్పెషల్లీ S_ALR, ఆ రిపోర్ట్స్ రన్ చేస్తున్నప్పుడు ఇవి బాగా పిక్చర్లోకి వస్తుంటాయి. మీరు చూడండి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి S_ALR. ఇవన్నీ కంట్రోలింగ్ రిపోర్ట్స్ అంటారు. లెట్ మీ రిమూవ్ 500. Why still get 500? No. $500 ఉన్నాయి, ఇవి కొన్ని వేలు ఉంటాయి జనరల్గా. ఎక్స్క్యూట్ చేస్తారా? డౌన్లోడ్ చేద్దాం డైరెక్ట్. ఈ 13,000 అనేది ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఐడియాగా చూస్తే తెరాలి. You cannot copy like this, no, because the data will be more. తెలుసు కదా, ఈ డేటా కాపీ చేసినప్పుడు ఒక 100-120 రికార్డుల వరకు బాగానే ఉంటుంది. అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఎక్సీడ్ అవుతూ ఉంటాయి. జనరల్లీ విల్ హ్యావ్ టు డౌన్లోడ్ అండ్ సీ. One second, yes, hold on. Hello? How's it? Hello? See how the list is, but చెప్పొచ్చేది ఏంటంటే ఈ S_ALR అన్ని బడ్జెటింగ్ రిపోర్ట్స్ ఇవి కొన్ని వేలు ఉంటాయి. యా,
references on this F మీద వచ్చే రిపోర్ట్స్ కూడా ఉంటాయి. FP5 ఈ లైన్ ఐటమ్స్ ఇది కూడా కైండ్ ఆఫ్ రిపోర్ట్. చూసానే కంట్రోలింగ్ ఏరియా కూడా వచ్చింది. యూజువల్లీ ద కంట్రోల్ ఏరియా వుడ్ బి మోర్ ఆర్ లెస్ పర్టైనింగ్ టు ఎప్పుడైనా ఈ కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ సంబంధించినవి డైరెక్ట్ గా మనం కంట్రోలింగ్ ఒక క్లాస్ కదా, ఈ క్లాస్ కింద మనం చూసుకోవచ్చు. ఐషో యూ హ్యావ్ కాస్ట్ సెంటర్. ఇదేంది బై డిఫాల్ట్ గా వాల్యూస్ వచ్చేసి చూసారా. మీరు ఎక్కడ చూసినా కూడా ఈ యాక్షన్స్ ఆన్ COM రెస్పాన్సిబిలిటీ ఏరియా బై డిఫాల్ట్ వచ్చాయి. క్రియేట్ మాస్టర్ డేటా, చేంజ్ మాస్టర్ డేటా, డిస్ప్లే మాస్టర్ డేటా అంటే మనం ఇంతకుముందు టేబుల్స్ రిఫర్ చేసాం. దాంట్లో ఏముంది, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా CSKS, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా CEKE ఏదో వచ్చింది కదా. యా, సో దట్ ఈస్ ది ఐడియా. ఎప్పుడైనా మీరు చూడండి 3027 రియల్ టైంలో 3027 3028. Yeah, 1 second here. Somebody is calling me. సో ఎప్పుడైనా కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ రోల్స్ లో చాలా రోల్స్ లో చూసుంటారు. ఓకే, దాని అర్థం ఏంది, సెలెక్ట్ టోటల్ రికార్డ్స్, సెలెక్ట్ లైన్ ఐటమ్స్ కదా, దాని అర్థం ఇదే. సో ఐడియల్గా ఏంటంటే ఈ 3027 3028 ఎన్ని పంచాయతీ సో 3027 3028 మీరు ఫ్రీక్వెంట్ గా ఈ వాల్యూస్ చూసుంటారు. యా, సో ఎక్కువ జనరల్ గా, ఎందుకంటే ఇవి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ ఇస్తాయి. దిస్ ఇస్ హౌ యూ డిస్ప్లే ద రిపోర్ట్స్. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి వెళ్ళి, వర్కింగ్ కాస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, మీరు చూడండి ఈ కాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ అగైనెస్ట్ టు ది అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్. జనరల్ గా ఇవన్నీ కొన్ని న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి. నో నీడ్ టు రిమెంబర్ అబౌట్ ఇట్, అండ్ ఇట్ ఇస్ అప్ టు యు వాట్ వాల్యూ యు నీడ్ టు గివ్. కమ్స్ టు ద COM రెస్పాన్సిబిలిటీ ఏరియా కదా. సో ఇక్కడ ఏముండదు అన్లెస్ అంటిల్ ఇక్కడ చూడండి పైన కూడా యూ హ్యావ్ దిస్ మల్టిపుల్ ఆప్షన్స్. యా, సో కాస్ట్ సెంటర్ ఉంది అనుకో, కాకపోతే న్యూ ఎంట్రీస్ ఇక్కడ ప్లస్ కొడతాము. బై డిఫాల్ట్ గా ఇది వచ్చింది కదా, ఇది కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ వాట్ యు వాంట్ టు చూస్ ఇస్ అప్ టు యూ. ఈ వాల్యూస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి, 1 star, give 3 star, is up to you how you maintain these things. ఇవన్నీ మనం న్యూ ఎంట్రీస్ కొట్టి యాడ్ చేసుకుంటాం. alright, so this value by default comes in the hierarchy. The values, these values are purely, they are purely driven by functional teams. You want to give 2 star, it is up to you. చెక్ చేసినప్పుడు కొన్ని చోట్ల కరెక్ట్ వాల్యూ ఇస్తేనే తీసుకుంటుంది, అదర్వైజ్ సిస్టంలో లేకపోతే అది తీసుకోదు. ఏ కంట్రోల్ ఏరియా కింద ఏ వాల్యూ ఉండాలి ఏంటన్నది నో యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. ఇలా ఉంటాయి వాల్యూస్. గాట్ ఇట్? చూసావా మనము ఇక్కడ ఎలా వచ్చింది చూసారా. ఎక్కడైనా నేను ఈ వాల్యూస్ ఇచ్చానా, ఇది హైరార్కీ. మనం మాట్లాడుకున్నాం కదా హైరార్కీ. ఈ కేస్ అనేది యాక్చువల్ అట్రిబ్యూట్స్ వేర్ వీఆర్ గివింగ్ ద రేంజ్ కదా. సో హిమిజా టు క్లారిఫై యువర్ థింగ్, ఎప్పుడైనా చూడండి మనం 1 star to 3 star ఇచ్చినాం, కానీ ముందు ఎక్స్టెన్షన్స్ అదే తీసుకుంది. ఓకే, సో ఎప్పుడైనా S53లో మనకు వచ్చినప్పుడు ఈ కంప్లీట్ మిస్సింగ్ వాల్యూ అని వస్తుంది. ఇది మిస్సింగ్ వాల్యూ పెడితే మనకు రోల్ వస్తుందా, రాదు కదా. ఈ చిన్న లాజిక్ మనం పట్టుకోవాలి, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద కాస్ట్ సెంటర్ మిస్సింగ్ వాల్యూస్. నేను ఈ KN00 ఈ వాల్యూస్ ఎక్కడైనా ఇచ్చానా, ఇవ్వలేదు. నేను ఇది ఇచ్చేటప్పుడు ఏం చేశాను, KN అనేది ఆటోమేటిక్గా దట్ పర్టికులర్ ఏరియాకి అది KN అనేది తీసుకుంది, హైరార్కీ ఎలాగైతే తీసుకుందో
అక్కడ ఏముంది 0077 మనం ఒక వాల్యూ ఇచ్చాం కంట్రోలింగ్ ఏరియా, దాని తర్వాత 2 స్టార్ ఇచ్చాం. ఇక్కడ కూడా అంతే, ఈ ఎక్స్టెన్షన్ వరకు సిస్టమే తీసుకుంది. 1 స్టార్ టు 3 స్టార్ మనం ఇచ్చాం రేంజ్, ఇక్కడ కూడా 2 స్టార్ రేంజ్ మనం ఇచ్చాం. సో లెట్స్ రీవిజిట్ దట్. ఇక్కడ కాస్ట్ సెంటర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఐ మీన్ కంట్రోలింగ్ ఏరియా మనం సెలెక్ట్ చేసుకున్నాం, రేంజ్ ఇచ్చాం. రైట్, ఇక్కడ కూడా చూడండి మీరు మూడో వాల్యూ కూడా we have given a controlling area 007A, value given 2 star. HN system is automatically taking that is a technical name. ఇది కూడా అంతే. So when it comes to SU53, ensure that you are selecting the right value. Sometimes you can give this complete value, no problem, but చూసుకోండి ఇక్కడి నుంచి ఇవ్వాలనా లేదంటే జస్ట్ ఈ 2 స్టార్ నుంచి ఇవ్వాలనా. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ రోల్స్ ఆర్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అప్పుడప్పుడు మనము ఇప్పుడు ఎప్పుడైనా మీరు కాస్ట్ సెంటర్ కి ప్రాఫిట్ సెంటర్ కి మిస్సింగ్ వాల్యూస్ వచ్చినప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ మిస్సింగ్ వాల్యూస్ పెడితే ఒక రోల్ వస్తుంది, ఇంకో మిస్సింగ్ వాల్యూ పెట్టినా అదే రోల్ వస్తుంది, 10 మిస్సింగ్ వాల్యూ పెట్టినా అదే రోల్ వస్తుంది. యూ హ్యావ్ టు గో ఇన్సైడ్ ద రోల్, సీ వాట్ వాల్యూస్ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్. ఎప్పుడైనా ఈ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ సింగిల్ లైన్ ఐటమ్స్ ఉండవు, ఇలాగా సింగిల్ లైన్ ఐటమ్స్ ఉండవు. ఆల్వేస్ దే గివ్ ద రేంజెస్ మెన్షన్ చేస్తారు. ఫెయిర్ ఎనఫ్. ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ఇట్ కమ్స్ టు ది కాస్ట్ సెంటర్. సో ఎప్పుడైనా అవి రేంజెస్ లోనే ఉంటాయి, అందుకనే ఎస్పెషల్లీ కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్కి వచ్చేసరికి యూ డు నాట్ ట్రై టు ఫైండ్ అవుట్ ది రోల్ విచ్ ఇస్ విత్ ది ఎగ్జాక్ట్ మిస్సింగ్ వాల్యూ. ఫస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రోల్, బై డిఫాల్ట్ రిపోర్టింగ్ అంటే డిస్ప్లే రోల్కే వెళ్ళాలి. అండ్ సెకండ్ థింగ్, యూ విల్ హ్యావ్ టు గో విత్ 3027, 3028 activity unless until they are trying to create some cost center against a controlling area or profit center against a controlling area. ఇవి రేర్ గా వస్తూ ఉంటాయి, బట్ స్టిల్ దిస్ ఈస్ గుడ్ టు నో. సో సేమ్ ఈ కాస్ట్ ఎలిమెంట్ దిస్ ఐల్ గివ్ సంథింగ్. సో ఆ కాస్ట్ సెంటర్ కి కాస్ట్ ప్రాఫిట్, ఎస్పెషల్లీ when it comes to this object, no, ఇది K_CCA, ఇంకోటి ఏంది K_PCA ఉంటుందా ప్రాఫిట్. ఈ రెండు ఆబ్జెక్ట్లు వచ్చినప్పుడు మాత్రం PCA యాడ్ చేశాను కదా, ఇది కదా, సేవ్ ప్లస్ కొట్టు ఛానల్ అక్కడ ఏముంటుందో ఇక్కడ అదే ఇస్తాం. యూ మెయింటైన్ దట్. చూడు చిన్న కదా ఇలా ఉంటాయి. సో K_CCA, K_PCA are the key objects for cost centers and profit centers రిపోర్టింగ్ పర్పస్. ఈ రెండిట్లో మాత్రమే ఎన్ష్యూర్ దట్ ఈ రెండు ఎప్పుడైనా SU53లో కానీ ఈ రెండు ఎవరైనా మనకు ఎప్పుడైనా పిక్చర్లో కానీ స్కోప్లోకి వచ్చినప్పుడు జస్ట్ డూ దిస్ వే, జస్ట్ క్రాస్ చెక్స్, గో ఇన్సైడ్ ద రోల్ అండ్ సీ హౌ ద రేంజెస్ ఆర్ మెయింటైన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా మీకు ఇంకా పర్టికులర్గా దీని మీద ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, యూఆర్ నాట్ ఏబుల్ టు get into a resolution, sit along with this FI guys and try to get the complete picture how they have been designed, how they will function anedi valto కూర్చుంటే they are the best persons to run through all these things. ప్రాజెక్ట్ లో పని చేస్తూ ఉంటే అర్థమవుతుంది. కానీ బట్ నథింగ్ రాంగ్ ఇఫ్ we do not know complete story of how the cost centers and profit centers are made. Ideally, our role is only to maintain the values in that particular fields వచ్చినప్పుడు వాల్యూస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అది మెయింటైన్ చేసే విధానము చూసాం ఇప్పుడు. ఎందుకంటే
కంపేర్ టు అదర్ మిగతా ఆబ్జెక్ట్స్ లేని డైరెక్ట్ అక్కడికి పోతే డైరెక్ట్గా ఏదో ఖాళీ కనపడితే దాంట్లో ఏదో వాల్యూ ఇస్తాం. ఇక్కడ అలా కాదు కదా, విత్ ఇన్ దట్ ఫీల్డ్ ఆల్సో యూ సీ 3 ట్యాబ్స్ వేర్ యూఆర్ మెయింటైన్ దిస్ కంట్రోల్ ఏరియా కాస్ట్ సెంటర్ రేంజెస్ పిక్చర్లోకి వస్తాయి. అందుకని బై డిఫాల్ట్ గా రేంజ్ కనబడుతుంది చూసారా. యా anything else you would like to cover up from the ECC perspective? Transactional ECC is your ERP central component. You call ECC, you call EHP, you call S4, doesn't matter, all work with a similar fashion. Any further topics you would like to know ECC? మీరు ఈ ట్రాన్సాక్షన్స్ విన్నారా? PFUD ఏంటిది? కంపేర్ యూజర్ అసైన్మెంట్స్ కదా. దేనికి ఇది వాడారా ఎప్పుడైనా? లేదన్నా. ఇప్పుడు సారీ, PFCGలో సపోజ్ మనం ఇక్కడ ఒక యూజర్ ఇద్దాం. ఓకే, నా యూజర్ ఐడియా ఇచ్చుకుంటాం. దీని తర్వాత ఏం చేస్తున్నాం? సేవ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ యూజర్ కంపారిజన్ చేయాలి కదా. ఇక్కడ బై డిఫాల్ట్ తీసేసుకుంది, దట్స్ ఫైన్. I'll give one more user here. Sorry, ఈ రోల్ ని కంప్లీట్ చేద్దాం. లెట్ మీ కంప్లీట్ దిస్ రోల్. ఇక్కడ అన్ని స్టార్లు ఇచ్చిన రియల్ టైమ్ లో స్టార్లు కొట్టకండి. ఇట్స్ ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ దిస్. రోల్ కంప్లీట్ అయింది కదా. ఇక్కడ యూజర్ ఉంది, యూజర్ రెడ్ వచ్చింది కదా. యూజర్ కంపారిజన్ కొట్టాలి ఖచ్చితంగా. మనం అనుకున్నాం ఇంతకుముందే, పిఎఫ్సిజి నుంచి రోల్ని ఏదైనా యూజర్కి అసైన్ చేస్తే ఖచ్చితంగా మనం యూజర్ కంపారిజన్ కొట్టాలి కదా. సరే, నేను ఈ యూజర్కి ఇక్కడ ఇచ్చాను, అరవింద్ ఇంకో రోల్కి ఇచ్చాడు, ఫనీ ఇంకో రోల్కి ఇచ్చాడు, ఇలా ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు కదా. సో సపోజ్ ఒక్కొక్కటి సమ్ టైమ్స్ ఇది మర్చిపోతాం, అసైన్ చేసేయాలి అంటారు. ఎందుకంటే పిఎఫ్సిజి నుంచి అసైన్మెంట్స్ అనేది ప్రతి కామన్గా చేస్తుంటాం ఈ డెవ్లో, డెవలప్మెంట్లో, క్వాలిటీలో. యా, డెవలప్మెంట్ క్వాలిటీలో మనకి యాక్సెస్ ఉంటుంది, మనం ఏదో ఒకటి కంపారిజన్ కొడతాం, అయిపోతుంది. సపోజ్ ఈ కొత్త రోల్ ఒకటి క్రియేట్ చేసాం డెవలప్మెంట్లో, అది ప్రొడక్షన్కి మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత ఆ రోల్ మనం కొంతమంది యూజర్స్కి ఇవ్వాలి. లేదు అంటే ఎగ్జిస్టింగ్ రోల్ అనుకుందాం. బెటర్ సినారీ ఈజ్ ఆల్రెడీ దిస్ ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ రోల్. మనం కొన్ని ఆథరైజేషన్స్ చేంజ్ చేసాము అండ్ వీఆర్ మూవింగ్. ఇంకో 10 ట్రాన్సాక్షన్లు యాడ్ చేసిన దాంట్లో వీఆర్ మూవింగ్ దట్ టు ప్రొడక్షన్. ప్రొడక్షన్ పోయిన తర్వాత సమ్ టైమ్స్ యూసీ యూజర్ ఇంకా యాక్సెస్ రాలేదు అంటాడు. అందుకని ఎప్పుడైనా మన చేంజ్, మన ట్రాన్స్పోర్ట్, ఐ మీన్ టు సే మన ట్రాన్స్పోర్ట్ ప్రొడక్షన్కి పోయినప్పుడు వాడు మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఏ యువర్ ద ఓనర్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ కదా, అది నీకే చెప్తాడు. నీ ట్రాన్స్పోర్ట్ పోయింది ప్రొడక్షన్కి, వెళ్ళి చెక్ చేసుకుంటే వెళ్ళి మనం పిఎఫ్సిజికి వెళ్తాము. చేంజెస్ కనపడ్డాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూల్ కాబట్టి ఆ యూజర్, కొంతమంది రోల్స్ యూజర్స్ ఉండొచ్చు కదా, కొంతమంది కాదు, 200 మందికి 300 మందికి ఉండొచ్చు. ఒకసారి యూజర్ కంపారిజన్ కొడతాం, కానీ ప్రొడక్షన్లో మనకి యాక్సెస్ ఉండదు. ఆల్ రైట్, సో అక్కడ కొట్టడానికి ఆప్షన్ ఉండదు, దానికి వేరేది ఉంది. I'll come that probably I missed that thing. Yeah, ఇలా ఇప్పుడు పిఎఫ్సిజి ద్వారా ఒక్క రోల్కే చేయొచ్చు కదా, ఇక్కడ ఓన్లీ ఒక్క రోలే ఉంది. సో యూటిలిటీస్ మాస్ కంపారిజన్ ఉంది కదా,
ఇంతకుముందు చూసిన అక్కడికి వచ్చింది కదా పిఎఫ్యుడి. పిఎఫ్సిజి నుంచి మనం పిఎఫ్యుడికి వచ్చాం, కానీ డైరెక్ట్ గా పిఎఫ్యుడిని క్లిక్ చేస్తా, అదే కదా వస్తుంది, సేమ్ స్క్రీన్ వస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ మాస్ యూజర్ కంపారిజన్. రైట్, సో పిఎఫ్యుడి ఇస్ ఫర్ మాస్ యూజర్ కంపారిజన్. ఇంకో క్వశ్చన్ కూడా, ఇవన్నీ పాతవి, ఇప్పుడు ఎవరు అవుట్డేటెడ్, డైరెక్ట్ పిఎఫ్సిజి నుంచి అన్ని. S4 వచ్చిన తర్వాత ఈ కంపారిజన్ కూడా అవసరం రావడం లేదు. ఇంతకుముందు ఒక యూజర్ కి ఒక రోల్ అసైన్ చేస్తే లాగ్ ఆఫ్ అవ్వు, లాగిన్ అవ్వు అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అక్కర్లేదు, S4 వచ్చిన తర్వాత ఆటో కంపారిజన్ స్టార్ట్. ఎస్యూపిసి. ఎస్యూపిసి అంటే ఏంటి? మాస్ ప్రొఫైల్ జనరేషన్. ఓకే, మనం ఒక రోల్ కి ఒక ప్రొఫైల్ ని జనరేట్ చేయాలంటే ఏం చేస్తాం? పిఎఫ్సిజికి వెళ్తాం, ఒక ప్రొఫైల్ అసైన్ చేస్తాం, లోపలికి వెళ్తాం, జనరేట్ కొడతాం. అలా మీకు ఒక 100 రూల్స్ ఉన్నాయి, వీటన్నిటిని జనరేట్ చేయమంటే 1 నిమిషంలో మనం ఆ రూల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తాం. యాజ్ యూజువల్ యూ కాపీ ఆల్ దీస్ రూల్స్, రైట్? లెట్ మీ అన్ని జీరోల్స్, అసలు రూల్స్ విత్ నాన్ కరెంట్ ప్రొఫైల్స్, అంటే ప్రొఫైల్ అసైన్ చేయకుండా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటా జనరేట్ చేస్తా. ఇన్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ జాబ్ పిక్చర్లోకి వచ్చింది చూసారా? నో, 4 ఉన్నాయి, ఆన్లైన్ కొట్టేస్తా. 100 ఉన్నాయి, ఆన్లైన్ కొట్టేస్తా. 500 ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కొడతా. 1000 ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కొడతా. అంటే డేటా ఎక్కువ కొద్దీ మనం బ్యాక్గ్రౌండ్ కి పోతాం అనమాట, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ కదా. ఈ ప్రొఫైల్ జనరేట్ అయిపోయింది వీటిది, అంటే ఇంతకుముందు అవి ఎల్లో ఉన్నాయి, ఇప్పుడు మనం జనరేట్ చేస్తాం. గ్రీన్ అయిపోయి చూసారా? ఎస్, దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ రన్నింగ్ త్రూ ఎస్యూపిసి, మాస్ ప్రొఫైల్ జనరేషన్. ఓకే, మనం అనుకున్నాం సరే ప్రతిసారి మాన్యువల్ గా చేయం కదా, మనం కూడా డైలీ సిస్టమ్ ఈస్ గెటింగ్ అప్గ్రేడెడ్, అప్వర్షన్, ఆల్ దిస్ థింగ్స్, రైట్? అందుకని లెట్స్ గో టు SM37. A question to you, Arvind. You have this PFCG underscore time underscore dependency. SAP సెక్యూరిటీ వాడికి 2 జాబ్స్ తోటే పని ఉంటుంది సిస్టంలో, PFCG అండర్స్కోర్ టైమ్ అండర్స్కోర్ డిపెండెన్సీ. రైట్, ఈ జాబ్ ఎందుకు? Arvind, are you hearing me? Yeah, no. Have you ever came across this job? What this job is for? ఈ జాబ్ ఏం చేస్తుంది? Funny or Himaza, you can answer if you know. You can give a try if you'd like to test yourself. ఎప్పుడైనా ఈ జాబ్ మీరు మీ సిస్టమ్స్ లో చూసారా? ఇది ఎప్పుడైనా మీకు ఎవరైనా ఈ వినపడ్డదా ఈ జాబ్ గురించి? Guys, with me, Himaja, Funny Kumar. నాకు చూడలే అన్న. అయిపోయి సింపుల్ థింగ్. పిఎఫ్సిజి టైం ఇక్కడ షెడ్యూల్ అవ్వలేదు. యూ వాంట్ టు క్రియేట్ ఈ జాబ్ అనేది డైలీ రన్ అవ్వాలి. ఓకే, రన్ కాలేదంటే నాకు తెలిస్తే నేను రన్ చేస్తా, లేదు అంటే బేసిస్ వాడికి చెప్పి నేను రన్ చేయించుకుంటా. అంటే SM37 మనకు ఇది స్టాండర్డ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. షెడ్యూల్డ్ టార్గెట్ సిస్టమ్ ఇస్ వాట్ యూ కెన్ సీ ద స్టార్ట్ కండిషన్ ఒకటి ఉంటుంది. స్టార్ట్ కండిషన్ ఒకటి ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ కావాలి,
Have you ever scheduled a job? Any of you guys? షెడ్యూల్ స్టార్ట్ డేట్ ఈ రోజు అంటే 6వ తారీఖు. టైం ఎప్పుడు అని కావాలి? I would say 10 o'clock. ఈ జాబ్ ఖచ్చితంగా అన్ని సిస్టమ్స్లో రన్ అవ్వాలి. మీరు వెళ్ళి ప్రొడక్షన్ సిస్టమ్స్లో ఈ జాబ్ సెర్చ్ చేయండి. మీకు SM37 యాక్సెస్ ఉంటుంది కదా, డిస్ప్లే యాక్సెస్ ఉంటుంది. ఓకే, డైలీ 10 గంటలకు ఈ జాబ్ నేను రన్ చేసుకోవాలి కదా. నా పీరియాడిక్ వాల్యూస్ నేను ఇచ్చాను కదా డైలీ. ఇట్స్ ఆల్రెడీ సెలెక్టెడ్. సో ఇక్కడ ఉంది కదా రొమాట్స్, డన్ డీల్. ఓకే, ఈజ్ ఇట్ ఎ పీరియాడిక్ జాబ్? ఎస్, ఇట్ ఈస్ రన్నింగ్ డైలీ. ఆబ్వియస్లీ ద పీరియాడిక్ జాబ్ ఈస్ సెలెక్టెడ్. ఆల్రైట్. What is the use of this job, bro? Sorry? What is the use of this job? What I mean, what it will collect? I'm coming to that point. Currently, I'm showing how a job should be scheduled, will be scheduled, and is scheduled. Okay, SM37. ఇది స్టాండర్డ్ జాబ్ కాబట్టి దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా తీసుకుంటారు. ఓకే, జాబ్ రిలీజ్ స్టేటస్లో ఉంది. సో నేను ఈ జాబ్ 10 గంటలకు రన్ అవ్వాలని పెట్టాను. 10 గంటలకు ఒకసారి వచ్చి మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి, లాగిన్ అయ్యి. ఆల్రెడీ సంబడి ప్రాక్టీసింగ్ చెక్. ఈ జాబ్ తర్వాత ఫినిష్ అయి ఉంటుంది. ఓకే, పిఎఫ్సిజి టైం డిపెండెన్సీ జాబ్ ఏం చేస్తుంది అంటే, దిస్ బేసికలీ డస్ విత్ యూజర్ మాస్టర్ రీకన్సిలియేషన్ అంటాం. రైట్, రెండు ఆబ్జెక్ట్ పిక్చర్లో వచ్చినాయి కదా. ఇప్పుడు మనం పిఎఫ్సిజిలో ఆ యూజర్ కంపారిజన్ కొట్టాం కదా, అండ్ పిఎఫ్యుడికి వెళ్ళి మాస్ యూజర్ కంపారిజన్ కొట్టాం కదా. ఆ పని పిఎఫ్సిజి టైం డిపెండెన్సీ జాబ్ చేస్తుంది. సో ఈ జాబ్ రోజుకి ఒకసారి రన్ అవుతుందా, ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి రన్ అవుతుందా, ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారా? అవర్లీ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందుకంటే అన్ని అసైన్మెంట్స్ మనం ఏం చేయం. ఆల్రైట్. సో జనరల్గా somebody ask me, I can run 3-4 times, that's fine. Still every hour కూడా రన్ అవ్వచ్చు జాబ్, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఐడియల్గా దీన్ని ఏమంటాం, యూజర్ మాస్టర్ రీకన్సిలియేషన్ అంటాం. అంటే ఇది టర్మినాలజీ. ఈ పదాలు మనకు అంత టైం గుర్తు రాకపోయినా కూడా we can simply say okay, దీన్ని యూజర్ బఫర్ని రీఫ్రెష్ చేస్తుంది అని చెప్పొచ్చు కదా. యూజర్స్కి రోల్స్ అసైన్ అవుతుంటాయి, రోల్స్కి యూజర్స్ అసైన్ అవుతుంటాయి. మాటికి కంపారిజన్ కొట్టాలి, మాటికి SU01లో అక్కడ రెడ్ ఉందా ఇది ఉందా చెక్ చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్, రైట్. సో జనరల్గా దట్స్ వేర్ దిస్ జాబ్ హెల్ప్స్. ఈ జాబ్ రన్ అవుతుంది అనుకోండి, అవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఎన్నో సిస్టంలో ఎన్నో అసైన్మెంట్స్, ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి, యూజర్ మాస్టర్ రికార్డ్స్ కానీ ఇట్లా పిఎఫ్సిజి కానీ. సో ఐడియలీ దిస్ జాబ్ హెల్ప్స్ టు రిఫ్రెష్ ది యూజర్ మాస్టర్ రికార్డ్స్ సో దట్ న్యూ చేంజెస్ విల్ గెట్ ఎఫెక్టెడ్ టు ద యూజర్. గాట్ ఇట్? PFCG underscore compress underscore times. Times underscore compress. Sorry, PRGN kada ఇది. PRGN underscore times underscore compress or compress underscore times. Let me search in Google. ఇది ఒక ఇంకో జాబ్ అన్నమాట. చెప్పాను కదా, 2 జాబ్లు మనం
సరే, నేను ఒక కొత్త ప్రొడక్షన్ సిస్టమ్ అంటే కొత్త సిస్టమ్ నాకు వచ్చినప్పుడు ఈ 2 జాబ్లు షెడ్యూల్ చేసి పెట్టుకుంటా కంప్రెస్ టైంలో. ఈ జాబ్ ఏ పని చేస్తుంది? ఎనీ ఐడియా? హ్యావ్ ఎవర్ కమ్ దిస్ అక్రాస్ దిస్ జాబ్? మీరు మీ సిస్టంలో పోయి చూడండి, పనిచేసే వాళ్ళు వెళ్ళి చూడండి ఈ సిస్టంలో. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ జాబ్ రన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా ఇప్పుడు? వాట్ డిడ్ ఐ రైట్ హియర్? రిమూవ్స్ డూప్లికేట్ రోల్స్ అండ్ ఇన్వాలిడ్ రోల్స్. దీని అర్థం ఏంటి? హిమజ, వాట్ యు అండర్స్టాండ్ బై దిస్ టర్మ్? ఫనీ anyone? డూప్లికేట్ రోల్స్ రిమూవ్ చేయడం అన్న. మరి చక్కగా చెప్పాను. అది ఒక్కొక్కసారి ప్రొఫైల్స్ ఎక్సీడెడ్ అని వస్తుంది కదా, అప్పుడు డూప్లికేట్ రోల్స్ డిలీట్ చేస్తాం. అప్పుడు స్క్రిప్ట్ డూప్లికేట్ రోల్స్ అంటే అర్థం ఏంటి? సిమిలర్ గా ఉండే రోల్స్. సిమిలర్గా ఉండేది సేమే కదా, సేమ్ రోల్స్. ఏ సందర్భంలో ఒక యూజర్ కి ఒక రోల్ 2 సార్లు ఇస్తాం? ఓకే, డూప్లికేట్ రోల్స్ అంటే దాని అర్థం ఏంది? ఒక రోల్ యూజర్ కి 2 సార్లు అసైన్ అయితే దాన్నే డూప్లికేట్ రోల్ అంటాం. ఆల్రెడీ రోల్ ఉన్నాక ఇంకోసారి ఎందుకు అసైన్ చేస్తాం? ఏ సందర్భంలో జరుగుతుంది అలా? వై? అవ్వదు కదా. ఐ మీన్ అది ఆల్రెడీ అసైన్ అని కింద మనకి పాపప్ వస్తుంది. ఇప్పుడు మీకు S4 లో వస్తుంది, మీరు పోయి BIలో అసైన్ చేయండి, రాదు. మీరు పోయి మీ డెవలప్మెంట్ లో అసైన్ చేయండి, రాదు. ప్రొడక్షన్ అంతా అప్ టు డేట్ ఉంటుంది. S4 లో ఆ మెసేజ్ వస్తుంది డైరెక్ట్, ఇట్ ఈస్ ఆల్రెడీ డూప్లికేట్, కెనాట్ బి అసైన్ కదా. యు ఆర్ రైట్. S4 లో ఆ పంచాయతీ లేదు, దట్ హస్ బీన్ సార్టెడ్ అవుట్. మీరు సొల్యూషన్ మేనేజర్కి వెళ్ళండి. సొల్యూషన్ మేనేజర్ యూ డోంట్ సీ SC16 ఎన్నో, యూ విల్ హ్యావ్ ఓన్లీ SC16. అంటే ఈ సొల్యూషన్ మేనేజర్ అన్ని పాత వర్షన్లు పెడతారు, ఇవన్నీ S4 లో ఉండవు, లేటెస్ట్ వర్షన్స్ కూడా ఏమి ఉండవు. సపోజ్ ఒకప్పుడు ఏం చేస్తారు, సపోజ్ మనకు ఒక 10 రోజులు ఉన్నాయి, స్టిల్ మనకి ఏదో యాక్సెస్ వస్తలేదు, మనం డెవలప్మెంట్ సిస్టమే అనుకో. అదాపర్ వచ్చి అరే భయ్ పలానా ఫనీకున్న రూల్స్ నాకే అని చెప్పి అరవింద్ అడుగుతాడు. అప్పుడు అరవింద్ ఏం చేస్తాడు, మళ్ళీ ఫనీకున్న రూల్స్ అని తీసి మళ్ళీ ఒకసారి వేసేస్తాడు కదా. ఆల్రెడీ ఆ యూజర్ కి 10 ఉన్నాయి, నువ్వు మళ్ళీ ఒక 20 వేసావు. ఆ ఉన్న 10లో నువ్వు వేసిన 20లో మళ్ళీ 10 డూప్లికేటే ఉన్నాయి. ఇవన్నీ మనం డూప్లికేట్ ఉన్నాయా ఎక్సెల్ తీసి ఇవన్నీ చెక్ చేసుకో. డెవలప్మెంట్ క్వాలిటీ ఏంటంటే కొంచెం లైట్ ఉంటుంది కదా, ఆడిటింగ్ ఉండదు కాబట్టి ఏం చేస్తాం, మనం కాపీ కొట్టేస్తాం. అన్ని కొట్టేసిన తర్వాత సేవ్ చేసేస్తాం. అప్పుడు ఒక రోల్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా రిపీట్ అవుతుంది కదా. సో ఈ జాబ్ అనేది PRGN కంప్రెస్ టైమ్స్ సిస్టంలో రన్ అవుతుంటే ఏం చేస్తుంది అంటే ఈ డూప్లికేట్ రూల్స్ ఉన్నాయి తీసేస్తుంది. ఇంకోటి ఏంది, ఇన్వాలిడ్ రూల్స్. మనం రోల్స్ కి కూడా వ్యాలిడిటీ ఇస్తామని మాట్లాడుకున్నాం, రైట్? సో ఇఫ్ దోస్ రూల్స్ ఆర్ ఇన్వాలిడ్ ఫర్ యువర్ అకౌంట్, ఇది కూడా డైలీ రన్ అవుతుంది. ఒకసారి సపోజ్ నాకు ఒక రోల్ నిన్ననే వ్యాలిడిటీ అయిపోయింది, మనం అనుకున్నాం కదా ట్రబుల్ షూటింగ్ ఏమనుకున్నాం, ఏదైనా రోల్ యూజర్ కి వ్యాలిడిటీ అయిపోదా లేదా చెక్ చేసుకోవాలి. అంటే యూజర్ కి ఐ లాస్ట్ యాక్సెస్ అని చెప్తాం, నాట్ ఏబుల్ టు యాక్సెస్ అనే సందర్భంలో మనం ఏమనుకున్నాం, యూజర్ వ్యాలిడిటీ ఎంత ముఖ్యం చెక్ చేయడం ఎంత ఇంపార్టెంట్, రోల్ వ్యాలిడిటీ చెక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అక్కడ మనకు రోల్ ఇన్వాలిడ్ ఉంటే విల్ హ్యావ్ టు సీ, దాని వల్లనే వీడి యాక్సెస్ పోయిందా, దాని వల్లనే వీనికి ఇష్యూ వస్తుందని చూస్తాం. యా, అదే వెన్ ఇట్ కమ్స్ టు దిస్ థింగ్, వెన్ ఇట్ కమ్స్ టు ది అలాగే ఇన్వాలిడ్ రోల్స్ ఇట్లా పైలప్ అయిపోయినాయి సిస్టంలో. నా యూజర్ ఐడికే
ఒక 20 రోల్స్ ఉన్నాయి, ఆల్ ఆర్ ఇన్వాలిడ్. దెన్ అవన్నీ అలా ఉండిపోతాయి కదా, చూడడానికి బాగుండదు, అంతే, యాజ్ సింపుల్ అది. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ క్లీనప్ యాక్టివిటీ కింద అనుకోవచ్చు. యా, సో అందుకనే ఈ జాబ్ రన్ చేసినాం అనుకోండి, ఇలాంటి ఇష్యూస్ ఉండవు. సపోజ్ ఇన్వాలిడ్ రోల్స్ యూజర్కి ఒక 20 ఉన్నాయి, అవన్నీ ఎగిరిపోతాయి. దెన్ నాకు వ్యాలిడ్ రోల్సే కనబడతాయి. దట్ ఈస్ ది purpose of this job. These are also two important jobs that need to run in any system, irrespective of dev, queue, production. It should run in all the systems. Got it? ఇది కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ అడుగుతారు. I don't know why I missed it, but usually yes, these are two jobs we need to know about. ఇంకా బ్రో, మనము ఎన్ని జాబ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయో ఎట్లా చూడొచ్చు? కొన్ని వందలు ఉంటాయి. డైరెక్ట్ కొట్టేసి SM37 ఉందా, ఇక్కడ ఈడ స్టారీ, ఈడ స్టారీ, నీకేం కావాలి? షెడ్యూల్ అయినవి కావాలన్నా, రిలీజ్ అయినవి కావాలన్నా, ఫినిష్ అయినవి కావాలన్నా, క్యాన్సల్ అయినవి కావాలన్నా, బేసిస్ వాళ్ళు ఏం చేస్తారు, డైలీ ఒక రిపోర్ట్ పంపించుకుంటారు వాళ్ళు. ఏమని? ఈ రోజు ఎన్ని జాబ్స్ క్యాన్సల్ అయినాయి. అది వాళ్ళకు కూడా హెల్త్ చెక్ అంటాం కదా, హెల్త్ చెక్. అప్పుడు వాళ్ళు ఎన్ని తీసేస్తారు. డైలీ వాళ్ళకు ఒక హెల్త్ చెక్ రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే బేసిస్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే అడ్మినిస్ట్రేటర్స్ కదా, నో క్యాన్సల్ జాబ్స్. వాడు షిఫ్ట్ లోకి రాగానే చెక్ చేస్తూ పంపిస్తారు. ఫస్ట్ హూవర్ లాగ్స్ ఇన్ టు ది సిస్టమ్, దే హ్యావ్ టు చెక్ ఫర్ యెస్టర్డేస్ డేట్. ఇప్పటివరకు ఎన్ని జాబ్స్ క్యాన్సల్ అయినాయి, లిస్ట్ పెద్దగా ఉంటుంది కదా. డెమో కాబట్టి కొట్టినాం, రియల్ టైం ఇట్లా కొడితే ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్, ఆర్ ఇట్ మైట్ గో టు డంప్. డంప్ అంటే ఏంటి? ఆ స్టిపులేటెడ్ టైంలో సిస్టమ్ ఈజ్ అనేబుల్ టు ఫెచ్ ది డేటా, ఇట్ విల్ త్రో ఎ టైమ్ అవుట్ ఎర్రర్ when the data is huge. చాలా వస్తుంది. బేసిస్ వాళ్ళే సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ కూడా, లేకపోతే మన టీమ్ మన వాళ్ళే బేసిక్. సపోజ్ ఇప్పుడు ఈ 2 జాబ్స్ రన్ అవుతున్నాయి సిస్టమ్ లో, చూడండి ఎన్ని జాబ్స్ క్యాన్సిల్ జాబ్స్ ఇన్ని ఉన్నాయి కదా. ఇది ఉంది కదా, ఫర్ సపోజ్ నీ జాబే క్యాన్సిల్ అయింది, వాడు నెక్స్ట్ డే నీకు రిపోర్ట్ చేయాలి, బాబు నిన్న ఈ జాబ్ క్యాన్సిల్ అయింది అని మనకు ఒక మెయిల్ వేస్తాడు. అది వాడి బాధ్యత. అప్పుడు మనం ఇవి రన్ అయితే మంచిది, రన్ కాకపోతే పెద్ద నష్టమే ఉంది. మళ్ళీ ఒకసారి ఓకే ప్లీజ్, ఒక రోజు ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు నేను ఆ జాబ్ షెడ్యూల్ చేసిన, ఎట్లా చేసిన, రోజు 10 గంటలకు రన్ అవ్వాలని షెడ్యూల్ చేసిన. ఒక రోజు ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆ టైంలో సిస్టమ్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు, అంటే సిస్టమ్కి ఆ బ్యాండ్ విడ్త్ ఉండాలి కదా. ఆ టైంలో ఇంకో జాబ్స్ రన్ అవుతున్నాయి, అంతకుముందు రన్ అవ్వాల్సిన జాబ్లు టైం పట్టింది, సో ఇది క్యూలో ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ మైట్ నాట్ ట్రిగర్, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సిస్టమ్, రైట్? there could be a failures, there could be a performance failure, there could be some other things failure. ఈ జాబ్ రన్ అయ్యేటప్పుడు కూడా ఒక బ్యాచ్ జాబ్స్ అని ఎందుకు అంటాం, ఆ యూజర్ తో రన్ అవుతాయి. సమ్ టైమ్స్ ఆ యూజర్ లాక్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ ఏ యూజర్ తోటి అయితే ఈ జాబ్ రన్ అవుతుందో, జాబ్ క్రియేటెడ్ బై, ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన, నా యూజర్ ఐడి లాక్ అయిపోయింది, అప్పుడు ఈ జాబ్ రన్ అవుతుంది. అంటే ఈ జాబ్ ఎవరి పేరుపై అయితే రన్ అవుతుందో ఆ యూజర్ కూడా యాక్టివ్ గా ఉండాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ పాయింట్. జాబ్ ఊరికి నేను షెడ్యూల్ చేసి రేపు పొద్దున నా అకౌంట్ ఎవడైనా లాక్ చేసి, లేకపోతే నేను కంపెనీ నుంచి వెళ్ళిపోతే ఆ పేరు మారిపోవాలి. న్యూ పర్సన్ షుడ్ షెడ్యూల్ ద జాబ్. అందుకే ఇలాంటి పంచాయతీలు అయితేనే సర్వీస్ మనం సిస్టమ్ యూజర్ అనేది తీసుకొని ఆ సిస్టమ్ యూజర్ నుంచి ఈ జాబ్స్ షెడ్యూల్ చేస్తాం. ఇండివిజువల్ ఐడి అనేది శాశ్వతం కాదు. యూ మైట్ వర్క్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఎ ప్రాజెక్ట్ అండ్ యూ మూవ్ అవుట్, బట్ ద సిస్టమ్ ఐడి విల్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అంటిల్ ద సిస్టమ్ డైస్. సో ఆ సిస్టమ్ ఐడి నుంచే బ్యాక్గ్రౌండ్ జాబ్స్ రన్ చేస్తాము. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ వై we spoke about system IDs. When you system users అనే పిక్చర్ లోకి రాగానే దెన్ ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ పిక్చర్ లోకి వస్తాయి. సిస్టమ్ ఐడికి ఉన్న క్వాలిటీస్ ఏంటి? సిస్టమ్ ఐడి అనేది పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వదు. సిస్టమ్ ఐడి అనేది
ఎస్ఏపి లాగ్ ఆన్ పాసిబుల్ కాదు అంటే బ్యాక్గ్రౌండ్ నుంచే నడుస్తూ ఉంటుంది. సో సింపుల్ థింగ్ రైట్. దాని వ్యాలిడిటీ కూడా ఏమి ఇవ్వము, ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరం ఇచ్చిన తర్వాత మర్చిపోతాం కదా. దాని తర్వాత ఈ జాబ్ ఫెయిల్ అయిపోతే, ఒక జాబ్ ఫెయిల్ అయితే ఎన్నో పంచాయతీలు ఆగిపోతాయి సిస్టంలో. మనం ఒక 2 జాబ్ల గురించి మాట్లాడుతున్నాం, ఇట్లా సిస్టంలో కొన్ని 100,000 జాబ్స్ నడుస్తూ ఉంటాయి. ఈ జాబ్స్ నడవడం వల్ల అదే అంటున్నా కదా, సపోజ్ ఆటో పేమెంట్ అవ్వాలి అందరికి 8ంటికి అందరికి జీతాలు వస్తాయి కదా. ఒక 2 లక్షల మంది ఉంటే 2 లక్షల మంది ఆ జాబ్ ఫెయిల్ అయితే టైంకి జీతాలు రావు, మళ్ళీ ఆ జాబ్ రన్ చేయాలి. మళ్ళా అది 3 గంటలు పట్టొచ్చు, 4 గంటలు పట్టొచ్చు, అంటే మిడ్ నైట్. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు సిస్టము, నాన్ బిజినెస్ అవర్స్ లో ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అన్ని రన్ చేయడం అనేది దట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్. యా, పొద్దున 5ంటికి లేచిపోతాం మనం కుక్కట్పల్లి పోవాలంటే దిల్షుక్ నుంచి. ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఈస్ ద బెస్ట్ టైం కీపింగ్ ఇన్ ద పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఇస్ వాట్ హియర్ టైం రైట్. ఆ టైంలో అయితే అరగంటలో వెళ్ళిపోవచ్చు కార్లో కూడా. వెన్ యూ ఆర్ గోయింగ్ ఎట్ 10 o'clock, obviously it will take 3 hours. So that's how it works. Did I clear that, Shreyam? అంటే రెస్పాన్సిబిలిటీ షెడ్యూల్ చేసే ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? లైక్ ఇప్పుడు సెక్యూరిటీ టాస్క్ కూడా చాలా జాబ్స్ ఉన్నాయి కదా, ట్రాన్స్పోర్ట్స్ కానీ ఇప్పుడు మీరు చెప్పిన పిఎఫ్సి, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేవి సెక్యూరిటీ టీమ్ వాళ్ళే చేస్తారా స్టార్ట్ అనేది, లేకపోతే బేసిక్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారా? నేను అదే అంటున్నా, నీకు ఐడియల్ గా అయితే అది పూర్తిగా బేసిస్ వాళ్ళ బాధ్యత. ఓకే, సో నువ్వు ఒక మెయిల్ రాస్తావు, కెన్ యూ ప్లీజ్, నువ్వు వన్ ఫైన్ డే యూ అబ్జర్వ్ దిస్ జాబ్స్ ఆర్ నాట్ రన్నింగ్ ఇన్ యువర్ సిస్టమ్, పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ రైట్. ఈవెన్చువల్ గా నాకు ఒక కొత్త సిస్టమ్ ఇస్తే ఫస్ట్ నేను చెక్ చేసేది ఈ జాబ్స్ రన్ అవుతున్నాయా లేదా, రన్ అవ్వడం లేదు. మావాడికి ఒక మెయిల్ రాస్తాను, these jobs are not running, can you please approve to schedule these jobs in entire landscape, dev, queue, production, whatever, I don't care, entire landscape. Okay, అప్పుడు వాడు ఓకే, ఎందుకంటే నేను చేసేది మంచి పనే కదా. ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ హిస్ సిస్టమ్ క్లీన్, నీట్, కంప్లైంట్ కదా. అలాంటి పనులు ఏం చేసినా కూడా కైండ్ అప్రిషియేట్ చేస్తాడు. అదే అంటున్నాను, దిస్ ఇస్ హౌ వీ షుడ్ బి ప్రొయాక్టివ్ రాదర్ దెన్ రియాక్టివ్ అనే పదాలు వాడుతుంటాం కదా మీ ఈ లీడర్షిప్ మీటింగ్ లో. ఎస్, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రొయాక్టివ్ థింగ్. you provide them, please run these 2 standard jobs, they will schedule. No వాడికి టైం ఇవ్వు, దీస్ హ్యాస్ టు బి రన్ డైలీ బేసిస్ లో రన్ అవ్వాలి. 10ంటికా 11ంటికా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఉంటుంది, అది 00 hours లో రన్ అవుతుంటాయి మిడ్ నైట్. ఓకే, సిస్టమ్ మిడ్ నైట్, మన మిడ్ నైట్ కాదు. అప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, 10 రోజులు రన్ అయింది, 11 రోజు ఫెయిల్ అయితే వాడు మనకు ఒక అలర్ట్ మెకానిజం వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కటి ఏంది, ఈ 100,000 జాబుల్లో ప్రతి దానికి వాడు మెయిల్ చేయాలంటే 10 మంది బేసిస్ రిసోర్సులు కావాలి ఓన్లీ మెయిల్స్ చేయడానికి. అందుకనే ఒక ఆటో మెకానిజం ఉంటుంది. రైట్, సో ఐ వాంట్ టు గో ఫర్ దిస్ జాబ్. ఈ మెయిల్ సారీ ఈ జాబ్ ఫెయిల్ అయితే అలర్ట్ ఎవరికి వెళ్ళాలి? ఇప్పుడు పిఎఫ్సిజీ ఈ 2 జాబ్స్ కి ఓనర్ ఎవడు? మనమే. జాబ్స్ కి ఓనర్ మనమే, షెడ్యూల్ చేసేదానికి ఓనర్ వాళ్ళు. ఈ జాబ్ ఫెయిల్ అయితే మనకు ఒక డిఎల్ గ్రూప్ ఉంటుంది కదా, డిఎల్ ఇస్ వాట్, డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ కదా. ప్రతి ఒక్కడికి షిఫ్ట్ లో ఎవడు ఉండో చూసి అది కామన్ ప్రాక్టీస్ రైట్. షిఫ్ట్ లో 4 ఉన్నారు, ఈ 4కి మెయిల్ కొట్టాలి. నేను ఏదో షిఫ్ట్ లో ఉంటా, నాకు యూజర్ మెయిల్ కొట్టి వాడు నేను షిఫ్ట్ నుంచి వచ్చే వరకు మళ్ళీ 8 గంటలు వెయిట్ చేయాలంటే దట్ ఈస్ వెరీ రెడిక్యులస్ రైట్. అందుకనే ఒక డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అనేది ప్రతి కామన్ థింగ్ కదా. ఎస్ఏపీ సెక్యూరిటీ వాళ్ళకి ఒక డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ కి ఇక్కడ అలర్ట్ ట్రిగర్ చేసుకుంటాం. ఈ జాబ్ ఫెయిల్ అయితే మనకు ఆటోమేటిక్ అలర్ట్ వచ్చేస్తుంది. దట్స్ హౌ దోస్ ఆల్ బేసిస్ గైస్ విల్ టేక్ కేర్. సో అలర్ట్ వచ్చిన తర్వాత నువ్వు రియాక్ట్ అవ్వాలా లేదా అనేది నీ ఇష్టం. ఫెయిల్ అయితే నష్టం ఏం లేదు, మళ్ళా రన్ చేయమని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ 2 జాబ్స్ కి ఈ 2 రోజు ఫెయిల్ అవుతుంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం రైట్. ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అయితే ఏం కాదు, వచ్చే నష్టం ఏం లేదు. క్లియర్ అరవింద్? ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయా బిఫోర్ ఐ జంప్ ఆన్ యూ టు గైస్ టు సీ వాట్ యూ హ్యావ్ read practiced so far in the ECC? Any
ఎనీథింగ్ ఎల్స్? ఇంకా ఏమైనా ఉందా? నో. అలా రిస్క్ అనాలిసిస్ కూడా జిఆర్స్ లో కవర్ అవుతుంది కదా? ఎస్ సార్. యా, ఓకే. ఇంకా ఏమైనా టాపిక్స్ ఉన్నాయనేది అరవింద్, ఫనీ, హిమజ మీరే చెప్పాలి. మిగతా వాళ్ళకి ఏముంది, మనం ఏది ఉందంటే వాళ్ళు కూడా అదే టాపిక్స్ దే డోంట్ నో, రైట్? దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ యూ గైస్. ఒక జనరల్ నార్మల్ క్వశ్చన్ అడుగుతాను, అంటే సిల్లీ ఉంటది నాకు తెలీదు. సిల్లీ, ఐ లైక్ సిల్లీ క్వశ్చన్స్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక 1000 రోల్స్ ఉన్నాయి. 1000 రోల్స్ 500 మందికి యూజర్స్ కి ఇవ్వాలి. కానీ ఒక్కొక్క యూజర్ కి వేరు రోల్స్, అంటే అందరికి సిమిలర్ అయితే మనం S10 లో ఇస్తాం. అవును. అవి యూజర్ కి డిఫరెంట్ గా ఇవ్వాలి. అవును. అప్పుడు ఎట్లా ఇవ్వాలి? స్క్రిప్ట్ అయింది అప్పుడు ఎస్ఏపి GUI స్క్రిప్ట్ కానీ SC CAD స్క్రిప్ట్ కానీ వాడతాం. ఓకే, ఎస్ఏపి GUI స్క్రిప్ట్ లేదంటే SC CAD స్క్రిప్ట్ వాడతాం. మోడర్న్ అంటే MS యాక్సెస్ అనేది ఒక టూల్ ఉంటుంది, దాన్ని దీనికి లింకప్ చేసుకోవాలి, కానీ అది పాసిబుల్ కాదు. SC CAD స్క్రిప్ట్ ఇదే సినారో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే ఐ యూజ్ SC CAD స్క్రిప్ట్, నువ్వు ఎప్పుడన్నా వాడావా? నేను వాడాను, మా దాంట్లో ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టున్నారు సిస్టంలో. ఓకే, సో మేము అవి వాడాం. వేరియంట్ అంటాం ప్రతిదానికి. మాస్ యూజర్ అప్డేట్ ఒక వేరియంట్ క్రియేట్ చేసుకుంటారు, మాస్ రోల్ అసైన్మెంట్ ఒక వేరియంట్ క్రియేట్ చేసుకుంటారు. సో నేను వాడాను, ఆల్రెడీ సిస్టంలో ఉన్నాయి. కొత్త CAD స్క్రిప్ట్ క్రియేట్ చేయాలంటే నేను చేయగలుగుతాను, నాకు మొత్తం తెలుసు, ఇబ్బంది ఏం లేదు అని స్ట్రైట్ అవే చెప్పేయచ్చు. ఎందుకంటే ఈరోజు ఆఫ్టర్ 20 years నేను సిస్టంలో ఉన్న తర్వాత కూడా SC CAD స్క్రిప్ట్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత పంచాయతీ ఉంటుంది. SC CAD విల్ నెవర్ వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అందుకని SAP GUI స్క్రిప్ట్స్ తీసుకుంటాం ఇలాంటి సందర్భాల్లో. ఈ ఓన్లీ ఇంప్లిమెంటేషన్ కి, రోల్అవుట్స్ అప్పుడు, ఇంప్లిమెంటేషన్స్ అప్పుడే వాడతాము. అది కూడా అవసరమైతేనే, లేదు అంటే వాడాల్సిన అవసరం లేదు. కానీ మీకు టైం ఉంటే, మీ ఇవన్నీ విషయాల్లో మీరు పర్ఫెక్ట్ అయినప్పుడు, ట్రై టు లుక్ ఎట్ అ వీడియో ఆన్ SC CAD, లేదంటే SAP నోట్స్ ఉంటాయి మీ గూగుల్లో ఈ SAP SDN SAP.com ఉంటుంది. ప్రతి చెత్త చదవద్దు. ప్రతి చెత్త చదివితే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఒకడు బెండకాయ తినమంటాడు, ఒకటి తినొద్దు అంటాడు, ఒకటి తింటే బతుకుతా ఉంటాడు, ఒకటి తింటే చచ్చిపోతా ఉంటాడు. ఈ కన్ఫ్యూజన్ ఉంది కదా, కామన్ కదా. మన యూట్యూబ్ లో చూస్తే చెత్త వీడియోలు ఎన్నో వస్తాయి. డోంట్ గో విత్ ఆల్ దోస్ థింగ్స్. SAP ఫారం ఒకటి ఉంటుంది, sap.sdn.com, sdn.sap.com, లేకపోతే sapsupport.com పోర్టల్ కూడా ఒకటి ఉంటుంది. మామూలుగా దాంట్లో కూడా ఒక థ్రెడ్స్ ఉంటాయి, SAP థ్రెడ్స్ ఉంటాయి, అవి రిఫర్ చేసుకోండి. దాంట్లో ఒక నోట్స్ ఇస్తాడు. అన్నిటికీ మీకు SUser ID అవసరం లేదు, కొన్ని రిఫర్ చేసుకోండి. బట్ డోంట్ గో విత్ ఆల్ దిస్ నాన్ సెన్స్ స్టఫ్, యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ యువర్ సెల్ఫ్. సో ఈ ఓన్లీ మనకు రోల్అవుట్స్ లో, ఇంప్లిమెంటేషన్ లో వస్తాయి, కానీ అంత బీభత్సమైన చేంజెస్ మనం ఏం చెయ్యం. నేనే ఒక 3-4 సార్లు వాడుంటాయి SC CAD. సో దట్స్ ఓకే. అదే మీరు ఎప్పుడైనా ఫర్గాట్ వన్ మోర్ ట్రాన్సాక్షన్, ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ యూజ్డ్ ఇట్ ఆర్ నాట్. ఇది ఎప్పుడైనా వాడారా? PFCG మాస్ వాల్. ఇది దేనికంటే, దిస్ ఇస్ PFC. ఇది మళ్ళీ EHP నుంచే వచ్చింది, ECC లో ఈ ట్రాన్సాక్షన్ లేకుంటే. PFCG మాస్ వాల్ అంటే బేసిక్గా వెన్ యూ వాంట్ టు అప్డేట్ మాస్ వాల్యూస్. సపోజ్ ఒక కంపెనీ కోడ్ ఉంది
రోల్ అవుట్స్ లో మనం అన్ని డిరైవ్ రోల్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకో ఫనీ. సో సపోజ్ ఒక మాస్టర్ రోల్ కింద ఎన్ని డిరైవ్లు ఉంటాయి, ఒక 40 ఉన్నాయి అనుకుందాం పెద్ద ల్యాండ్స్కేప్ లో. ఈ 40 డిరైవ్ రోల్స్ క్రియేట్ చేసుకుంటాం. మనకు ఒక 100 మాస్టర్ రోల్ ఉన్నాయి. 100 మాస్టర్ రోల్లకి ఈ 40 రోల్స్ కావాలి అంటే 100 మాస్టర్ రోల్స్ మొత్తం ఎన్ని అయినాయి, 4000 అయినాయి కదా. అలాంటప్పుడు ఎన్ని ఉంటాయి ఒక్కొక్క దానికి? అజ్యూమ్ వీ హ్యావ్ అరౌండ్ 400 డిరైవ్ రోల్స్ ఉన్నాయి అనుకుందాం. 100 డిరైవ్ రోల్స్ ఉన్నాయి. సింగపూర్ కి 100 ఉన్నాయి, మలేషియాకి 100 ఉన్నాయి. ఇలా తయారు చేసి పెట్టుకున్నాం రోల్స్ అని, టప్పి అని. మళ్ళీ ఒక్కొక్క రోల్ పోయి ఆర్గ్ వాల్యూ అప్డేట్ చేయాలి కదా, 3000 4000 ఇట్లాంటి ఆర్గ్ వాల్యూస్ అన్ని అప్డేట్ చేయకుండా ముందు ఏం చేసుకుంటామంటే డిరైవ్ రోల్స్ అన్ని క్రియేట్ చేసేసుకుంటాం. దట్స్ ప్రిటీ ఈజీ. డిరైవ్ రోల్ ఈజీ కదా. ఈ అన్నిట్లో 3000 అప్డేట్ చేయాలంటే మళ్ళా సపరేట్ గా పోయి అప్డేట్ చేయాలి, లేదంటే ఆ టైంలో ఒక్కొక్క రోల్ కి లోపలికి పోవాలి. ఇవన్నీ గోల బదులు ఈ షార్ట్ కట్ అన్నమాట. నేను ముందు పటాపటా రోల్స్ కాపీ చేసుకుంటూ వెళ్ళిపోతా, దాని తర్వాత మాస్ జనరేట్ కొట్టుకుంటా, దాని తర్వాత పిఎఫ్సిజి మాస్ వాల్యూ వాడి దాంట్లో ఆర్గ్ వాల్యూస్ నేను అప్డేట్ చేసుకుంటా. ఆర్గ్ వాల్యూస్ సపోజ్ సిమ్యులేషన్ లో పోద్దు, నేను డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ కొట్టుకుంటా. జనరల్ చేంజ్ ఆర్గ్ వాల్యూస్, ఏ ఆర్గ్ వాల్యూ రీప్లేస్ చేయాలన్నా కొత్తగా యాడ్ చేయాలి. ఆర్గ్ వాల్యూ ఏంటి, కంపెనీ కూడా. ఓకే, మీరు ఎప్పుడైనా డెవలప్మెంట్ లో ట్రై చేయండి. బుకర్స్ ఓకే, కంపెనీ కోడ్ వాల్యూ ఏంటి, 1000. ఓకే, ఎవరికి 1000 ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కాబట్టి మనం ఒక టిపికల్ వాల్యూ రైట్, ఏబిసిడి రైట్ యాడ్ చేద్దాం. దేనికి, జీరోస్ అన్నిటికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అని ట్రై అయింది కదా, ఏదో చేసినా నేను వదిలేండి. గూగల్స్ ఎక్కడ ఉందో ఏబిసిడి యాడ్ చేయమన్నట్టు చెప్పాను నేను. ఆల్ రైట్, ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి వాడుంటాయి, సరి రిమెంబర్. బట్ ఎస్, కొన్ని సందర్భాల్లో యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఇంకా రెడ్ లో ఉన్నాయి, ప్రాబబ్లీ దే ఆర్ ఇన్కంప్లీట్. ఆల్రెడీ అవి మనం లోపల ఆపరేషన్స్ అడ్జస్ట్ చేయలేదు కావచ్చు. బట్ వాట్ ఎవర్, నేను ఎప్పుడు ఇది ఇట్లా ఉండని, నేను జీరోస్ లో ఈ కంపెనీ కోడ్ ఏబిసిడి కొత్తగా పెట్టు అని చెప్పా సిస్టమ్ కి. సో దిస్ వన్ థింగ్. ఇక్కడ ఏంది, ఎక్కడైతే ఎంటీ వాల్యూ ఉందో అక్కడ అంతా ఏబిసిడి అప్డేట్ చేసుకుంటుంది అది. ఇది చూడండి, ఇంపార్టింగ్ రోల్ ఈజ్ యువర్ మాస్టర్ రోల్. ఇది కొన్ని సందర్భాల్లో మనకి ఈ రోల్ అవుట్స్ అప్పుడు ఉపయోగపడుతుంది. ఇందులో 3000తో పాటు ఏబిసిడి అప్డేట్ అయింది కదా. స్టార్ ఉంటే అది తీసుకోలేదు. లెట్స్ సీ వై. యాడ్ కొట్టా నేను, రీప్లేస్ కొట్టా. స్టార్ ఉన్న చోట ఏబిసిడి ఇద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. ఫ్రమ్ ఐఎమ్ రీప్లేసింగ్ ఫ్రమ్ టు. ఓకే, అది కూడా చెప్తాను, స్టార్ ఇవ్వద్దు అని. ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇది తీసేది. ఇది
ట్రికీగా పనిచేస్తుంది అనమాట. నేనైతే జనరల్గా ఏం చేస్తా అంటే ముందు తీసేస్తా వాల్యూస్, దాని తర్వాత తీసుకుంటా, రీప్లేస్ కొట్టను. నాకు ఇది 100%గా ప్రతిసారి చేంజ్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి, అన్ని కరెక్ట్ అయిన అప్డేట్ అయినాయా లేదా, ఎడ క్రాస్ చెక్ చేసుకుంటాము. ఆర్గ్ వాల్యూస్ అంటే పోయింది చూసిందా, రీప్లేస్ కాలే. అదే ప్రాబ్లం ఈ ట్రాన్సాక్షన్ తో. నేను ఒకసారి వాడి, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ వర్క్ ఫర్ మీ. దెన్ టు బి రీప్లేస్ ఉంది కదా, టు బి రీప్లేస్ లో తీసేద్దాం మొత్తం డేటా. వాల్యూస్ కొందాం, 3000 యాడ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసిడి యాడ్ చేద్దాం. ఈ వాల్యూస్ తీసేయండి, సేవ్. రకరకాలుగా అన్నిటికీ అప్డేట్ చేసిన, దీంట్లో రిఫ్లెక్ట్ అయిందా. సో ఇప్పుడు మీరు ఈ జీరోస్ ఏమున్నా కూడా అన్నిటికీ దాంట్లో కంపెనీ కోడ్ ఏమొస్తుంది, అప్డేట్ అయిందా లేదా చూసుకుంటాం కదా. ఏడ చూస్తే ఒక్కొక్క రోల్ విలువలసిన అవసరం లేదు కదా. SC16కి వెళ్ళి AGR_1252 మనం ఇది జీరోస్ లో వాల్యూ ఆర్గ్ లెవెల్ ఏంటి, ఆర్గ్ లెవెల్ ఇస్ రైట్, దట్స్ ది ఇక్కడనే ఉంది కదా, బూకర్స్ కంపెనీ కోడ్ కదా. ఏముందో చూద్దాం వాల్యూ. అన్నిట్లో ఏబిసిడి అప్డేట్ అయిపోయింది చూసారా, ఈ రెండిట్లో అయిపోలేదు. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే స్టార్ ఉందో అక్కడ అదే తీసుకోవడం లేదు, ఫుల్ యాక్సెస్. సో ఏబిసిడి అప్డేట్ అయిపోయింది, మిగతా ఎక్కడైతే అప్డేట్ కావాలో అవన్నీ మళ్ళీ తీసుకొని మళ్ళీ అప్డేట్ చేయాలి. సమ్టైమ్స్ ఇట్స్ రిపీటెడ్ ఇన్ ద సెన్స్ వాట్. సో ఇట్ ఈస్ అంటే అక్కడ ఎంటీ ఉంటే, ఆర్గ్ వాల్యూలో ఎంటీ ఉంటే ఇది డైరెక్ట్ గా అప్డేట్ అయిపోతుంది. ఆర్గ్ వాల్యూలో ఏమన్నా వాల్యూ ఉందంటే దాంతో పాటు ఇది యాడ్ చేస్తుంది. అందులో స్టార్ ఉందంటే దిస్ ఇస్ నాట్ టేకింగ్, ఇంకా స్టార్ ఉంటే ఆల్రెడీ ఫుల్ యాక్సెస్ కదా, ఇంకా కొత్తది ఎందుకు అప్డేట్ చేస్తున్నాం అని సిస్టమ్ లాజిక్ గా మనం తిప్పి కొడుతుంది. సింపుల్ అస్ దాట్. యా, PFCG మాస్ వాల్, PFCG_mass_val. కానీ ఎవరైనా ఎప్పుడు అడిగినప్పుడు PFCG మాస్ వాల్ ఎప్పుడైనా వాడామంటే ఎస్ వాడాము, 1-2 సందర్భాల్లో వాడాము. ఎప్పుడైనా ఒక ఆర్గ్ వాల్యూ మల్టిపుల్ రోల్స్ లో సేమ్ ఆర్గ్ వాల్యూ యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. SU10 ఎలాగైతే ఒక రోలు 100 మంది యూజర్స్ కి అసైన్ చేయడానికి కదా SU10 ఉపయోగపడుతుంది, అలాగే PF మాస్ వాల్యూ కూడా ఒక ఆర్గ్ వాల్యూ, సేమ్ ఆర్గ్ వాల్యూ ఫర్ మల్టిపుల్ రోల్స్, దిస్ ఈజ్ యూజ్ఫుల్, అదర్వైజ్ ఇట్స్ నాట్ యూజ్ఫుల్. అందుకనే చెప్పాను కదా, ఎప్పుడు మాస్ పొందడానికి ఎప్పుడు వాడుతూ ఉంటాం. Same, it is applicable to field values as well, guys, not just with the this thing, no. What you want to change, you want to replace, you want to add, what you want to add for which object. Suppose you want to add it for s_use_, object ఏముంది, 80t ఉంది. దీనికి ఏం చేయాలి, ఏ వాల్యూ పెట్టాలి, యాక్టివిటీ నేను 22, 23, 24, 6 యాడ్ చేయాలనుకున్నాను. రైట్, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎక్కడెక్కడ చేంజ్ చేయని చూపిస్తుంది. సో ద బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ మోస్ట్లీ ఆర్గ్ వాల్యూస్ కి దీన్ని ఎక్కువ వాడతాం, ఆథరైజేషన్ వాల్యూస్ కి
చాలా తక్కువ. నేను ఆథరైజేషన్ వాల్యూస్ అయితే ఇప్పటికి వాడలేదు. ఇట్లా ఆర్గ్ వాల్యూస్ అప్డేట్ చేయడానికైతే సపోజ్ కంపెనీ కూడా 1000 ఉంది, అన్ని సింగపూర్ రూల్స్కి వేయాలి, పోయి వేసేయచ్చు సింగిల్ షాట్లో, 2 నిమిషాల్లో పని అయిపోతుంది. అలా అయితే ఒక్కొక్క రోల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి అన్ని జనరేట్ చేయాలి. అది ఇక్కడ కూడా జనరేట్ చేయొచ్చు అన్నిటికి ఒకసారి. ఆ సందర్భంలోనే వాడతామని చెప్పొచ్చు మీరు కూడా. వెన్ సింగిల్ వాల్యూ, వెన్ సేమ్ వాల్యూ నీడ్ టు బి అప్డేటెడ్ ఫర్ మల్టిపుల్ రోల్స్, then we use PFCG mass value. Yeah. Clear? Okay, now. Yes, hello. Do you have any questions